హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే కేంద్రం నుంచి అందించడం అయితే జరిగిందండి. ఆ గుడ్ న్యూస్ ఏందనైతే మీ వీడియోలో పూర్తిగా చెప్తానండి. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద వచ్చిన సబ్స్క్రైబ్ చేసిన బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది వస్తుంది. నా వీడియో మీరు లైక్ చేసినట్లయితే గనక నేను మరిన్ని విషయాలు చెప్పేదానికి నా బూస్టప్ అయినది వస్తుంది ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు మన మంత్రి గారు. దేశంలోని రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న అన్నదాత అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు ఆర్థిక సాయం అనేది అందిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ అనేది బయటకు వచ్చిందండి. ఏంటనేది ఇప్పుడు రైతులందరికీ నేను వివరంగా చెప్తాను. పీఎం కిసాన్ యోజన పథకానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమలులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు అనేది కేంద్రం నుంచి అయితే మనకనేది వస్తుందండి. అది 6,000 రూపాయలు కేంద్రం నుంచి 3 విడతలుగా అనేది రైతులకు అందించబడుతుందండి. 3 విడతలుగా అనేది ఏప్రిల్లో, జూలైలో, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 చొప్పున కేంద్రం అయితే ఈ ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుందని మన రైతులందరికీ. ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే పీఎం కిసాన్ 18వ విడత నిధులు అనేది కూడా రిలీజ్ చేశారండి మన ప్రధాని మోడీ గారు. నేరుగా రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేస్తానని మన ప్రధాని మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. పంట సాయంగా 2,000 రైతుల అకౌంట్లో వేశారండి. ఇప్పుడు మొదటి విడతగా ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతలపై కసరత్తు చేస్తున్న కొత్త సంవత్సరం కానుకగా 19వ విడత నిధులు అనేది రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారండి మన ప్రభుత్వము. సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు గానుగా జనవరి 15వ తేదీన ఫిక్స్ చేస్తామనైతే మన మోడీ గారు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 మొత్తానికి కౌలు రైతులకు అందించడం అయితే జరిగింది. ప్రతిపాదనేతిగా లేదని కేంద్ర మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ అయినా ముందుగా మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.